జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ. మనం ఈ మాటలు చెప్పటం శంకరులు పరమేశ్వరుడి యొక్క అవతార స్వరూపులు అని చెప్పటం ఇది కేవలం అంధశ్రద్ధతో కాదు, ఇది కేవలం మనవాళ్ళని అభిమానంతో కాదు. కృష్ణ పరమాత్మను మనం సాక్షాత్ భగవదవతారం అని అంటున్నాం. అది కేవలం అంధశ్రద్ధతో కాదు. ఆయన చరిత్ర చూస్తే ఆయన భగవదవతారం అని అనకుండా ఉండడానికి వీల్లేదు. అది ఆయన యొక్క చరిత్ర. కేవలం అతి చిన్నతనంలో గోవర్ధన పర్వతాన్ని చిటికెన వ్రేలు మీద ఎత్తి 7 రోజుల పాటు అలాగే నుంచున్నాడు అని అంటే ఒక సామాన్య వ్యక్తి వల్ల అవుతుందా? యుద్ధంలో సన్నద్ధంగా ఉన్నటువంటి స్థితిలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశం చేయటం అనేది సామాన్య వ్యక్తి వల్ల అయ్యే విషయమా? ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఒక్కొక్క లీల ఆయన సాక్షాత్ భగవదవతారం అని ప్రస్ఫుటంగా చెబుతున్నది. అదేవిధంగా ఆదిశంకరుల యొక్క చరిత్ర ఆయన సాక్షాత్ భగవదవతారం అని స్పష్టం చేస్తున్నది. ఆయనలో ఉన్నటువంటి ఔదార్యం కానీ, ఆయనలో ఉన్నటువంటి పాండిత్యం కానీ, ఆయనలో ఉన్నటువంటి క్షమ ఓర్పు కానీ మనం అన్యత్ర చూడటానికి వీల్లేదు. ఆయనలో ఉన్న పాండిత్యాన్ని గ్రహించడానికి సామాన్యులు కలిగి కాదు. ఆయన భాష్య గ్రంథాలని అధ్యయనం చేసిన వాళ్లకు, ఆయన యొక్క ప్రకరణాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు ఆయన యొక్క పాండిత్య పరాకాష్ఠ ఎంత అనేది తెలుస్తుంది. ఆయన భాష్యాన్ని ఎంతోమంది వ్యాఖ్యానించారు. ఆయన భాష్యాన్ని ఎంతోమంది విమర్శించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఎవ్వళ్ళ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ భాష్యం మటుకు చిరస్థాయిగా నిల్చున్నది. ఆ భగవత్పాదుల యొక్క గ్రంథాల్లో అంత మహిమ ఎలా వచ్చింది అని అంటే ఆయనే ఒక చోట చెప్పారు.